చెప్పండి, చెప్పండి. దేవుడు మహిమపరచబడాలి. దేవుడు మహిమపరచబడాలి అంటే మనకు గుడ్ టెస్టిమనీ ఉండాలి, మంచి సాక్ష్యం ఉండాలి. అది ఏంటండి? ఏమండి? సత్క్రియలు, మంచి ప్రవర్తన. చెప్పండి, సత్క్రియలు. ఈ రెండు చెప్పాలి మీరు. క్రియలు, ప్రవర్తన. అందరూ చెప్పాలి. క్రియలు, ప్రవర్తన. క్రియలు ఏమిటి, ప్రవర్తన ఏమిటండి? ఏమండి? క్రియలు నీ బాహ్య జీవితాన్ని చూపిస్తుంది, ప్రవర్తన ఆంతర్య జీవితాన్ని చూపిస్తుంది. చెప్పరే మీరు? క్రియలు బాహ్య జీవితాన్ని చూపిస్తుంది అన్నమాట. యువర్ యాక్టివిటీస్, నీ మాటలు, నీ 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 యొక్క ఏమండి నువ్వు చేసే ప్రతి పని కూడా నీ యొక్క బాహ్యమైన జీవితాన్ని చూపిస్తుంది. నీ యొక్క ప్రవర్తన ఆంతర్యాన్ని చూపిస్తుంది. ఆమేన్. ప్రవర్తన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రవర్తన అంటే ఏమిటంటే హృదయములో ఉన్నదే బయట. ప్రవర్తన అంటే ఏంటి చెప్పండి? హృదయములో ఉన్న. ఇప్పుడు ఎవరైనా అలా స్పీడ్గా నడిచి వెళ్ళిపోతున్నారండి. మనకున్న ప్రవర్తన ఏంటంటే ఎప్పుడు అడ్డు పెట్టడం. గబుక్కుని కాలు అడ్డు పెట్టామనుకోండి, వాళ్ళు దబ్బని పడతారు. అప్పుడు అక్కడ మన ప్రవర్తన ఏం కనిపిస్తుంది చెప్పండి? మనం ఎలాంటి వాళ్ళం? కులిబోతోళ్ళం అన్నమాట. ఎవరిని సరిగ్గా రోడ్డు మీద నడవటానికి ఇష్టపడని వాళ్ళం అన్నమాట. ఎవ్వరూ బాగుపడకూడదు. ఎవరు కొంతమంది అలాగ అనుకొని కులిపోయి కృషించిపోయి టప్మని ఒకరోజు ఈ ఊపిరి పోయిన తర్వాత వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో బాబోయ్ ఇదా అనుకుంటారట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మంచి సాక్ష్యం ఏంటి చెప్పండి? మొదటిది కంట్రోల్ అవర్ డిజైర్స్. మన యొక్క ఆలోచనలన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. రెండోది ఏమిటంటే 12వ వచనములో మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. 2వ అధ్యాయము 13, 14 వచనాలు. 2వ అధ్యాయము 13 and 14 వర్స్. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై రాజు అందరికీ అధిపతియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకు, సన్మార్గులకు మెప్పు కలుగుటకు, రాజు వలన పంపబడిన వారు వారికి లోబడియుండుడి. రెస్పెక్ట్ ద అథారిటీ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్. 3వ పాయింట్ అన్నమాట. రెస్పెక్ట్ ద అథారిటీ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క నామము నిమిత్తము అధికారులను గౌరవించుడి.